ప్రభుత్వాన్ని నడపొద్దని కోరుకుంటున్నానన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారని విమర్శించారు. తానెక్కడా కాంగ్రెస్ నేతలను విమర్శించలేదని, విమర్శించబోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందన్న ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ